బాపట్ల జిల్లా చీరాల కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో నవోదయం పార్టీ నుంచి ఆమంచి కృష్ణమోహన్ గారు, టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన పోతుల సునీత గారి మీద వైసీపీ అభ్యర్థి అయిన వై బాలాజీ గారి మీద పోటీ చేసి ఫైనల్గా టీడీపీ మీద 10,335 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్గా ఇక్కడ ఈ సీట్ని నవోదయం పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసినట్లయితే ఇక్కడ టీడీపీ నుంచి ఈసారి కరణం బలరామకృష్ణమూర్తి గారు, బీఎస్పీ పార్టీ అభ్యర్థి అయిన కట్ట రాజ్ వినయ్ కుమార్ గారి మీద ఈసారి వైసీపీ అభ్యర్థి అయిన ఆమంచి కృష్ణమోహన్ గారి మీద పోటీ చేసి ఫైనల్ గా వైసీపీ మీద 17,419 ఓట్ల మెజారిటీతో ఈసారి ఈ సీట్ ని టీడీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక ఈ 2024 ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసినట్లయితే ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి ఈసారి మద్దులూరి మాల కొండయ్య యాదవ్ గారు పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి కరణం వెంకటేష్ గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఇక ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈసారి ఆమంచి కృష్ణమోహన్ గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరి మధ్య జరిగే ఈ హోరాహోరీ పోర్లో ఏ అభ్యర్థి గెలుస్తారంటే ఇక్కడ టీడీపీ, వైసీపీ అభ్యర్థులు ఇద్దరు నాన్ లోకల్ పర్సన్స్ కావడంతో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ గారు లోకల్ పర్సన్ అవడంతో ప్రస్తుతం అక్కడి ప్రజల్లో టీడీపీ, వైసీపీ అభ్యర్థులు నాన్ లోకల్ పర్సన్స్ అనే భావన కలగడంతో కాంగ్రెస్ అభ్యర్థి అయిన ఆమంచి కృష్ణమోహన్ గారికి ప్రస్తుతం అక్కడి ప్రజల్లో విశ్వాసం అనేది మరింత రెట్టింపు కావడంతో ఈసారి ఇక్కడ 2014లో జరిగిన సిచ్యువేషన్ రిపీట్ అయ్యే అవకాశం 100% కనబడుతుంది. అంటే అతి స్వల్ప మెజారిటీతో అయినా ఇక్కడ ఆమంచి కృష్ణమోహన్ గారు గెలవబోతున్నారని తెలుస్తుంది. అంటే ఆమంచి కృష్ణమోహన్ గారి వల్ల కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి ఒక సీట్ లెక్కలోకి రాబోతుందని తెలుస్తుంది. కానీ ఈ గెలుపు అన్నది కొత్తగా ఈసారి పోల్ అవ్వబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇకపోతే నెక్స్ట్ బాపట్ల జిల్లా అద్దంకి కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో వైసీపీ నుంచి గొట్టిపాటి రవికుమార్ గారు, టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన కరణం వెంకటేష్ గారి మీద పోటీ చేసి టీడీపీ మీద 4,235 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్గా ఇక్కడ ఈ సీట్ని వైసీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసినట్లయితే ఇక్కడ టీడీపీ నుంచి లాస్ట్ టైం వైసీపీ అభ్యర్థి ఇక్కడ గెలిచిన గొట్టిపాటి రవికుమార్ గారు ఈసారి టీడీపీ అభ్యర్థిగా మారి జనసేన పార్టీ అభ్యర్థి అయిన కంచెర్ల శ్రీకృష్ణ గారి మీద, వైసీపీ పార్టీ అభ్యర్థి అయిన బచ్చిన చెంచు గరతయ్య గారి మీద పోటీ చేసి ఫైనల్ గా వైసీపీ మీద 12,991 ఓట్ల మెజారిటీతో ఈసారి ఈ సీట్ ని టీడీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక ఈ 2024 ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసినట్లయితే ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి ఈసారి కూడా గొట్టిపాటి రవికుమార్ గారే పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి పానం చిన్న హనుమిరెడ్డి గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారో తెలుసుకోవాలంటే మనం ఒకసారి 2019లో టీడీపీ, జనసేన, వైసీపీకి పోలైన ఓట్ల సంఖ్యను మనం క్షుణ్ణంగా గమనిస్తే మనకు ఒక అంచనా వస్తుంది. 2019లో ఇక్కడ విడివిడిగా టీడీపీకి, జనసేనకి పోలైన ఓట్ల శాతాన్ని ఒకసారి కనుక మనం కలిపి చూసుకున్నట్లయితే సుమారుగా 1,09,000 పైచీలకు ఓట్లని రెండు పార్టీలు కలిసి గెలుచుకోగలిగాయి. ఇక్కడ వైసీపీకి 92,000 పైచీలకు ఓట్లు రావడం జరిగింది. అంటే ఆ టైంలో ఈ రెండు పార్టీలకు విడివిడిగా పోలైన ఇదే ఓట్ల శాతం ఈసారి కూడా చెక్కు చెదరకుండా అదే విధంగా ఇప్పుడు కూడా రిపీట్ అయితే ఖచ్చితంగా మంచి మెజారిటీతో ఈ సీట్ని కూటమి అభ్యర్థి గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక్కడ మనకు కనబడుతున్న ఈ రిజల్ట్ ని పక్కన పెట్టి కొన్ని ముఖ్య సర్వేలను పరిగణనలోకి తీసుకుని పరిశీలించి చూడగా కూడా ఈసారి ఇక్కడ కొంత ఎడ్జ్ మాత్రం కూటమి అభ్యర్థిగా ఉన్నట్టు తెలుస్తుంది. కానీ ఈ గెలుపు అన్నది కొత్తగా ఈసారి పోల్ అవ్వబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఇటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇకపోతే నెక్స్ట్ బాపట్ల జిల్లా పర్చూర్ కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో టీడీపీ నుంచి ఏలూరి సాంబశివరావు గారు, వైసీపీ అభ్యర్థి అయిన గొట్టిపాటి భరత్ కుమార్ గారి మీద పోటీ చేసి వైసీపీ మీద 10,775 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్గా ఇక్కడ ఈ సీట్ని టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసినట్లయితే ఇక్కడ టీడీపీ నుంచి ఈసారి కూడా ఏలూరి సాంబశివరావు గారు, బీఎస్పీ పార్టీ అభ్యర్థి అయిన పెదవూడి విజయ్ కుమార్ గారి మీద, వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయిన దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారి మీద పోటీ చేసి ఫైనల్గా వైసీపీ మీద 1,647 ఓట్ల మెజారిటీతో ఈసారి ఈ సీట్ని టీడీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక ఈ 2024 ప్రస్తుత పరిస్థితిని మనం చూసినట్లయితే ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా
టీడీపీ నుంచి ఈసారి కూడా ఏలూరి సాంబశివరావు గారు పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి వై బాలాజీ గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారంటే ఇక్కడ మనకు కనబడుతున్న రిజల్ట్ ప్రకారం చూస్తే పోటీ చేసే అభ్యర్థి బలంతో పాటు ఇక్కడ ఈసారి కూటమి పార్టీల బలం కూడా కూటమి వైపు ఇక్కడ ప్రజలు ఎక్కువ శాతం ఉన్నట్టు కనబడుతుంది. ఈ లెక్క ప్రకారం మనం ఒక అంచనా వేసుకుంటే ఈసారి ఖచ్చితంగా మంచి మెజారిటీతో ఈ సీట్ ని కూటమి అభ్యర్థి గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక్కడ మనకు కనబడుతున్న ఈ రిజల్ట్ ని పక్కన పెట్టి కొన్ని ముఖ్య సర్వేలను పరిగణనలు తీసుకుని పరిశీలించి చూడగా కూడా ఈసారి ఇక్కడ కొంత ఎడ్జ్ మాత్రం కూటమి అభ్యర్థిగా ఉన్నట్టు తెలుస్తుంది. కానీ గెలుపు అన్నది కొత్తగా ఈసారి పోలవబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇకపోతే నెక్స్ట్ బాపట్ల జిల్లా రేపల్లె కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో టీడీపీ నుంచి అంగాని సత్యప్రసాద్ గారు వైసీపీ అభ్యర్థి అయిన మోపిదేవి వెంకటరమణ గారి మీద పోటీ చేసి వైసీపీ మీద 13,355 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్ గా ఇక్కడ ఈ సీట్ ని టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసినట్లయితే ఇక్కడ టీడీపీ నుంచి ఈసారి కూడా అంగాని సత్యప్రసాద్ గారు జనసేన పార్టీ అభ్యర్థి అయిన కమతం సాంబశివరావు గారి మీద వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయిన మోపిదేవి వెంకటరమణ గారి మీద పోటీ చేసి ఫైనల్ గా వైసీపీ మీద 11,555 ఓట్ల మెజారిటీతో ఈసారి కూడా ఈ సీట్ ని టీడీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక ఈ 2024 ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసినట్లయితే ఈసారి టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి ఈసారి కూడా అంగాని సత్యప్రసాద్ గారు పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి ఇక్కడ డాక్టర్ యూరు గణేష్ గారు పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారో తెలుసుకోవాలంటే మనం ఒకసారి 2019లో టీడీపీ జనసేన వైసీపీకి పోలైన ఓట్ల సంఖ్యను మనం క్షుణ్ణంగా గమనిస్తే మనకు ఒక అంచనా వస్తుంది. ఇక్కడ 2019లో విడివిడిగా టీడీపీకి జనసేనకి పోలైన ఓట్ల శాతం ఒకసారి కనుక మనం కలిపి చూసుకున్నట్లయితే సుమారు 1,00,000 పైచీలకు ఓట్లను ఈ రెండు పార్టీలు కలిసి గెలుచుకోగలిగాయి. ఇక్కడ వైసీపీకి 78,000 పైచీలకు ఓట్లు రావడం జరిగింది. ఇక్కడ మనకు కనబడుతున్న రిజల్ట్ ప్రకారం చూస్తే పోటీ చేసే అభ్యర్థి బలంతో పాటు ఇక్కడ కూటమి పార్టీల బలం కూడా ఇక్కడ ప్రజలు ఎక్కువ శాతం ఉన్నట్టు కనబడుతుంది. ఈ లెక్క ప్రకారం మనకు ఒక అంచనా వేసుకుంటే ఈసారి ఇక్కడ గెలుపు ఎవరిదనంటే దీనికి సమాధానంగా ఆ టైంలో ఈ మూడు పార్టీలకు విడివిడిగా పోలైన ఇదే ఓట్ల శాతం ఈసారి కూడా చెక్కు చెదరకుండా అదే విధంగా ఇప్పుడు కూడా రిపీట్ అయితే ఖచ్చితంగా మంచి మెజారిటీతో ఈ సీట్ ని కూటమి అభ్యర్థి గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక్కడ మనకు కనబడుతున్న ఈ రిజల్ట్ ని పక్కన పెట్టి కొన్ని ముఖ్య సర్వేలను పరిగణనకు తీసుకుని పరిశీలించి చూడగా కూడా ఈసారి ఇక్కడ కొంత ఎడ్జ్ మాత్రం కూటమి అభ్యర్థిగా ఉన్నట్టు తెలుస్తుంది. కానీ ఈ గెలుపు అన్నది కొత్తగా ఈసారి పోలవబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇకపోతే నెక్స్ట్ బాపట్ల జిల్లా వేమూరు కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో టీడీపీ నుంచి నక్క ఆనందబాబు గారు వైసీపీ అభ్యర్థి అయిన మెరుగు నాగార్జున గారి మీద పోటీ చేసి వైసీపీ మీద 2,127 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్ గా ఇక్కడ ఈ సీట్ ని టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసినట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి కూడా మెరుగు నాగార్జున గారు జనసేన పార్టీ అభ్యర్థి అయిన అప్పికట్ల భరత్ భూషణ్ గారి మీద టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన నక్క ఆనందబాబు గారి మీద పోటీ చేసి ఫైనల్ గా టీడీపీ మీద 9,999 ఓట్ల మెజారిటీతో ఈసారి ఈ సీట్ ని వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక ఈ 2024 ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసినట్లయితే ఈసారి టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి ఈసారి కూడా నక్క ఆనందబాబు గారు పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి వి అశోక్ కుమార్ గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారో తెలుసుకోవాలంటే మనం ఒకసారి 2019లో టీడీపీ జనసేన వైసీపీకి పోలైన ఓట్ల సంఖ్యను మనం క్షుణ్ణంగా గమనిస్తే మనకు ఒక అంచనా వస్తుంది. 2019లో ఇక్కడ విడివిడిగా టీడీపీకి జనసేనకి పోలైన ఓట్ల శాతాన్ని ఒకసారి కనుక మనం కలిపి చూసుకున్నట్లయితే సుమారుగా 84,000 పైచీలకు ఓట్లను ఈ రెండు పార్టీలు కలిసి గెలుచుకోగలిగాయి. ఇక్కడ వైసీపీకి 81,000 పైచీలకు ఓట్లు రావడం జరిగింది. అంటే 2019లో టీడీపీ జనసేన కలిసి ఇక్కడ పోటీ చేసి ఉండుంటే ఇక్కడ లాస్ట్ టైం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలిచిన ఈ సీట్ 3,000 ఓట్ల స్వల్ప మెజారిటీతో అయినా ఇక్కడ కూటమి అభ్యర్థి ఖచ్చితంగా గెలిచి ఉండేవారని తెలుస్తుంది. ఇక ఇప్పటి విషయానికి వస్తే ఈసారి ఇక్కడ గెలుపు ఎవరిదేనంటే దీనికి సమాధానంగా ఆ టైంలో ఈ రెండు పార్టీలకు విడివిడిగా పోలైన ఇదే ఓట్ల శాతం ఈసారి కూడా చెక్కు చెదరకుండా అదే విధంగా ఇప్పుడు కూడా ఖచ్చితంగా రిపీట్ అయితే మంచి మెజారిటీతో ఈ సీట్ ని కూటమి అభ్యర్థి గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది.
ఇక్కడ మనకు కనబడుతున్న ఈ రిజల్ట్స్ ని పక్కన పెట్టి కొన్ని ముఖ్య సర్వేలను పరిగణలోకి తీసుకుని పరిశీలించి చూడగా కూడా ఈసారి కొంత ఎడ్జ్ మాత్రం కూటమి అభ్యర్థిగా ఉన్నట్టు తెలుస్తుంది. కానీ గెలుపు అన్నది కొత్తగా ఈసారి పోల్ అవ్వబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఇటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇకపోతే నెక్స్ట్ బాపట్ల జిల్లా బాపట్ల కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో వైసీపీ నుంచి కోన రఘుపతి గారు టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన అన్నం సతీష్ ప్రభాకర్ గారి మీద పోటీ చేసి 5,813 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్ గా ఇక్కడ ఈ సీట్ ని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసినట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి కూడా కోన రఘుపతి గారు జనసేన పార్టీ అభ్యర్థి అయిన ఇక్కుర్తి లక్ష్మీ నరసింహ గారి మీద ఈసారి టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన అన్నం సతీష్ ప్రభాకర్ గారి మీద పోటీ చేసి ఫైనల్ గా టీడీపీ మీద 15,199 ఓట్ల మెజారిటీతో ఈసారి కూడా ఈ సీట్ ని వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక ఈ 2024 ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసినట్లయితే ఈసారి టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి వేగేష్ణ నరేంద్ర వర్మ గారు పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి కూడా కోన రఘుపతి గారే ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారో తెలుసుకోవాలంటే మనం ఒకసారి 2019లో టీడీపీ జనసేన వైసీపీకి పోలైన ఓట్ల సంఖ్యను మనం క్షుణ్ణంగా గమనిస్తే మనకు ఒక అంచనా వస్తుంది. 2019లో ఇక్కడ విడివిడిగా టీడీపీకి జనసేనకి పోలైన ఓట్ల శాతం ఒకసారి కనుక మనం కలిపి చూసుకున్నట్లయితే సుమారుగా 68,000 పైచిలకు ఓట్లను ఈ రెండు పార్టీలు కలిసి గెలుచుకోగలిగాయి. ఇక్కడ వైసీపీకి 79,000 పైచిలకు ఓట్లు రావడం జరిగింది. అంటే 2019లో టీడీపీ జనసేన కలిసి పోటీ చేసి ఉండినా కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థినే 11,000 ఓట్ల మెజారిటీతో ఖచ్చితంగా గెలిచి ఉండేవారని తెలుస్తుంది. ఇక ఇప్పటి విషయానికి వస్తే ఈసారి ఇక్కడ గెలుపు ఎవరిదనంటే దీనికి సమాధానంగా ఆ టైంలో ఈ రెండు పార్టీలకు విడివిడిగా పోలైన ఇదే ఓట్ల శాతం ఈసారి కూడా చెక్కు చెదరకుండా అదే విధంగా ఇప్పుడు కూడా ఖచ్చితంగా రిపీట్ అయితే మంచి మెజారిటీతో ఈ సీట్ ని వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితిని ఇక్కడ కూటమి అభ్యర్థి చేస్తున్న విస్తృత ప్రచారం కారణంగా ఇక్కడ ఫలితం ఆ వైసీపీకి హ్యాట్రిక్ వైపు కాకుండా పోటాపోటీగా నిలనుందని ఇక్కడ పరిస్థితిని అంచనా వేస్తే మనకు తెలుస్తుంది. కానీ ఫైనల్ గా కొంత ఎడ్జ్ మాత్రం ఇక్కడ వైఎస్ఆర్సీపీగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక్కడ పోటీ చేసే వైసీపీ అభ్యర్థి అతి స్వల్ప మెజారిటీ అయినా గెలిచే అవకాశం కనబడుతుంది. కానీ ఈ గెలుపు అన్నది ఈసారి పోల్ అవ్వబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇకపోతే నెక్స్ట్